మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల. ప్రస్తుతం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన యోగా శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ధ్యానం తోటి ఆనందమయ జీవితం ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మీ పేరు చెప్పండి. రజని. రజని గారు, మీరు ఏం చేస్తారు? నేను గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ చేస్తున్నాను. ఎంబీబీఎస్ డాక్టర్ ఆఫ్థాల్మాలజీ. థ్యాంక్ యూ మేడం. ధ్యాన సెంటర్ మీరు ఎప్పటి నుండి వస్తున్నారు? ఎలాంటి అనుభూతి అనిపిస్తుంది? నేను గత 7 సంవత్సరాలుగా ఈ ధ్యాన పద్ధతిని ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే మనము ఏవైతే చికాకులు అవి ఉంటాయో అది నెక్స్ట్ డే మెడిటేషన్ చేసుకున్న తర్వాత అన్ని వెళ్ళిపోయి చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. మేడం యాజ్ ఎంబీబీఎస్ డాక్టర్ గా, అంటే మీరు డాక్టర్ జస్ట్ ధ్యాన సెంటర్ కి మీరు రావాలంటే కొంచెం ఈ యాటిట్యూడ్ అనేది వేరే ఉంటుంది కదా, మీరు ఎలా రావడం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అంటే మా అమ్మమ్మ వాళ్ళు యాక్చువల్లీ ఇది శ్రీరామచంద్ర మిషన్ లో ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని. వాళ్ళ బుక్స్ సాహిత్యం అవన్నీ చదివేదాన్ని. నేను కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు అంటే తేడా తెలిసిపోయింది. మెడిటేషన్ చేసినప్పుడు చేస్తే ఎలా ఉంది, నా మెంటల్ కండిషన్ ఏంటి నాకు వెంటనే తెలిసిపోయింది. దాంతో నాకు దీని నుంచి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. డాక్టర్ గా మీరు సజెషన్ ఏమి ఇస్తారు? కంపల్సరీ ప్రతి ఒక్కరు మెడిటేషన్ అనేది కంపల్సరీ. మీరే ఇంకా ఈ పద్ధతిలో ఏంటంటే ట్రాన్స్మిషన్ అనేది ఉంటది. అంటే మామూలు ధ్యాన పద్ధతిలో ఏంటంటే మామూలుగా ధ్యానం చేసుకోవచ్చు. ఇది గురువు నుంచి ట్రాన్స్మిషన్ మనకి వస్తుంది. అంటే తేడా మనకి వేరే ధ్యాన పద్ధతులు చేసినప్పుడు ఈ ధ్యాన పద్ధతి తెలిసినప్పుడు తేడా తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీ ధ్యానం అనేది కంపల్సరీ చేయాలి. ఏ డాక్టర్ అడిగినా చెప్తా ఉంటారు. ధ్యానం అనేది మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో మన సైకలాజికల్ మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యం అంటే ఓన్లీ మన శరీరానిదే కాదు, మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. అది లేకనే కొంతమంది డాక్టర్ సూసైడ్ చేసుకోవడం చాలా వార్తలు చూస్తున్నాయి ఈ మధ్య. అవన్నీ జరగకుండా ఉండాలంటే కంపల్సరీ ధ్యానం అనేది. సో ధ్యానం చేసినట్లయితే మనం మానసికంగా కూడా ఆనందమైన జీవితం గడపచ్చు చెప్తారు. ఆనందమయ కంపల్సరీ. థ్యాంక్ యూ మేడం. నా పేరు కట్ల శ్రీనివాస్. ఎప్పటి నుండి వస్తున్నారు? గత 3 సంవత్సరాల నుండి ఇందులో జాయిన్ అయినా, అభ్యాసగా ధ్యానం చేస్తాను. సో ఎలా అనిపిస్తుంది సెంటర్? చాలా బాగా అనిపిస్తుంది. మొత్తానికి మనిషికి ప్రశాంతత, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఈ ధ్యానం వల్ల మనిషి లోపల చంచలమైన మనసు స్థిరమైతుంది. అట్లనే బీపీ షుగర్లు కూడా కంట్రోల్ ఉంటాయి. ఈ మాస్టర్ గారు ఇచ్చేది ప్రాణాహుతి ప్రసారం అన్నట్టు. అంటే వాళ్ళ యొక్క ధ్యానం తపస్సును మనకు దారపోస్తారు. దానివల్ల మనిషి ఇక్కడ ధ్యానాలు కూర్చోడు తొందరగా క్యూర్ అవుతాడు. నాకైతే చాలా బాగున్నది. పేరు చెప్పండి. నా పేరు లాలా శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎప్పటి నుండి ధ్యాన సెంటర్ కి వస్తున్నారు? సో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక 50 నుండి 100 మెంబర్స్ ఉన్నారు. సో మీరు ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? సో మీలో ఎలాంటి మార్పులు చెంది? దాదాపు 6 years నుంచి వస్తున్నానండి. ఈ మెడిటేషన్ ద్వారా మానసిక ప్రశాంతత, ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ ఫీల్ అయిపోతాం సార్. మానసిక ప్రశాంతత కలుగుతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంటాం మెడిటేషన్ ద్వారా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం. చాలా అంటే చాలా ప్రశాంతత. మనము ఎన్ని లక్షల కోట్లు పెట్టినా ప్రశాంతత దొరకదు మెడిటేషన్ లో దొరికినంత ప్రశాంతత. మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా రిలేషన్స్ కానీ వాళ్ళని కూడా మీరు తీసుకొస్తారు? అవునండి, మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం మెయింటైన్ చేస్తామండి. మా మేడము, బాబు, పాప అందరూ, మా రిలేషన్స్ కూడా, మా సిస్టర్ వాళ్ళు, మా బావ వాళ్ళు, దాదాపు మా అత్తమ్మ వాళ్ళు అందరు, దాదాపు మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెడిటేషన్ పరిచయం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధ్యానం చేసుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆధ్యాత్మిక ట్రైనర్ కోడం సతీష్ గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనము ధ్యానం చేసినట్లయితే ఎలాంటి జీవితం గడపచ్చు? సతీష్ గారు, మనము ఈ యొక్క శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనే ఈ అత్యంత ఆధునీకరించబడ్డ, సరళీకరించబడ్డ ఈ యొక్క రాజయోగ ధ్యాన పద్ధతిలో ధ్యానం చేసినట్టయితే చాలా అత్యున్నత స్థాయి, అంటే ఒక మహోన్నతమైన, అంటే మానవ స్థాయిలో ఉంటూ దివ్య స్థాయి జీవితాన్ని మనం ఇక్కడ గడపవచ్చు. ఇది గ్యారంటీడ్. దీంతో చాలా సులభంగా ఈ పద్ధతిలో మనము మానవ స్థాయిలో ఉంటూ దివ్యమైన జీవితాన్ని గడపడానికి ఇది దోహదపడుతుంది. సో ఈ సెంటర్ కి మరి ఎంతమంది వస్తున్నారు? ఎప్పుడు ప్రారంభించారు? మీ మెయిన్ సెంటర్ ఎక్కడ ఉంది? మా మెయిన్ సెంటర్ కన్హా శాంతివనం అని వరల్డ్ హెడ్ క్వార్టర్
మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో 3000 ఎకరాల అత్యంత అందమైన సుందమైన అదొక అద్భుతమైన ఎన్నో రకాల వివిధ అంటే ప్రపంచ ప్రజలకు అన్ని రంగాల ప్రజలకు ఎన్నో రకాల కొత్త కొత్త పరిశోధన విషయాలను కూడా తెలియజేసే ఎన్నో రకాల కొత్త కొత్త వినూత్నమైన పద్ధతిలో దాన్ని అక్కడ తీర్చిదిద్దడం జరిగింది. ఈ మధ్యలోనే మన ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చారు. ఈ మధ్యలోనే మేము మొన్న అక్కడ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం చేస్తే ప్రపంచ వ్యాప్తం నుంచి ఒక 500 మంది ఆధ్యాత్మిక సంస్థ గురువులు అక్కడ 3 రోజులు అక్కడ ఉండి అందరూ వారి యొక్క ఐడియాలజీని షేర్ చేసుకొని అందరం కలిసి ఈ ప్రపంచ శాంతిని ఎట్లా స్థాపించాలా అనే ఒక అద్భుతమైన కార్యక్రమం కూడా అక్కడ జరిగింది. దానికి ఆ కార్యక్రమానికి ద్రౌపది ముర్ము గారు ప్రారంభకులుగా కార్యక్రమానికి విచ్చేసినారు. సో ఈ సెంటర్ ఎప్పుడు ప్రారంభించారు, ఎంతమంది? ఇక్కడ సిరిసిల్లాలో ఇది 25 సంవత్సరాల నుంచి ఉంది. యాక్చువల్ గా ఈ సెంటర్ గత 125 సంవత్సరాల నుంచి రిజిస్టర్ చేయబడ్డ సంస్థ. అంతకుముందు నుంచి కూడా ఉంది. గత 200 సంవత్సరాల నుంచి 170 దేశాలలో ఉన్న యొక్క ఆధ్యాత్మిక సంస్థ. దీనిలో కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా అంటే భాష, దేశము, సరిహద్దుతోటి ఎలాంటి కులమత సంబంధాలు ఎలాంటి సంబంధాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా దీనికి మనకు సెంటర్లు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, అభ్యాసులు ఉన్నారు. ఈవెన్ పాకిస్తాన్ లో కూడా ఉంది. అన్ని రకాల ముస్లిం కంట్రీస్ లో కూడా ఈ యొక్క సంస్థ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కూడా అభ్యాసులు ఉన్నారు. ఒక వ్యక్తి ధ్యాన సెంటర్కి వచ్చినట్లయితే వాళ్ళు పరిపూర్ణంగా ఎప్పుడు తయారవుతారు? పరిపూర్ణంగా ఎప్పుడు తయారవుతారు అనేది విషయము పూర్తిగా సతీష్ గారు అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటది. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థ యొక్క ఒక గొప్పతనం ఏంటంటే ఎలాంటి వ్యక్తి అయినా ఈ సంస్థలోకి అడుగుపట్టిన మొట్టమొదటి రోజు నుంచే ఈ శిక్షణ తీసుకున్న మొట్టమొదటి క్లాస్ నుంచే ఆ వ్యక్తి అంతరంగంలో శాంతిని, అంతరంగంలో తేలికదనాన్ని, అంతరంగంలో ప్రశాంతతను అనుభూతి చెందడం అనేది మొదటి ట్రైనింగ్ నుంచే జరుగుతుంది. సో మొత్తానికి మనం ధ్యానం చేసినట్టయితే ఒక ఆనందమైన జీవితం అయితే గడపవచ్చు అని మీరు అంటారు. తప్పకుండా ఒక ఆనందమైన జీవితాన్ని గడపడం అనేది కాదు నేను చెప్పేది సతీష్ గారు. ఇప్పటి వరకు ప్రపంచంలో అన్ని ఎలాంటి మనము ఆధ్యాత్మిక ధార్మిక మన గ్రంథాలను పరిశీలించినా కూడా, ఎలాంటి పురాణాలను మనం పరిశీలించి తెలుసుకున్నా కూడా అందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా ఏమని చెప్తారంటే మానవ జీవితము అత్యంత శ్రేష్టమైనది, ఎంతో పుణ్యం చేసుకుంటే కూడా లభించేది అని అంటారు. దేవతా దేవుళ్ళు కూడా వాళ్ళు మోక్షం పొందడానికి మళ్ళీ ఈ భూమి మీద మానవ జన్మని ఎత్తాలని కూడా మనకి ఎన్నో గ్రంథాలు చెప్తాయి. కానీ ఇప్పుడు ఎవ్వరం కూడా మనం ఈ మానవ జీవితంలో ఉన్న నిజమైన మాధుర్యాన్ని ఎవరం అనుభూతి ఎందుతలేం. పొద్దు నుంచి పొద్దుక దాకా టెన్షన్లు, ఒత్తిడి, ఇలాంటి ఒత్తిడిమయ జీవితాన్నే గడుపుతున్నాం. కానీ ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతి వల్ల మనము ఈ మానవ జీవితంలో ఉన్న మాధుర్యాన్ని, నిజమైన ఆనందాన్ని, నిజమైన ప్రశాంతతను ఈ ధ్యానం ద్వారా మనము తప్పకుండా గడపవచ్చు, పొందవచ్చు. థ్యాంక్ యూ సార్. శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధ్యాన సెంటర్ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు కూడా వచ్చారు. డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా రావడం జరిగింది. అలాగే కొంతమంది విద్యావేత్తలు, టీచర్స్, కొంతమంది పరిశ్రమవేత్తలు కూడా రావడం జరిగింది. ధ్యానం చేసినట్లయితే ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా మనకు ప్రశాంతత ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గురువులు ఉన్నారో వారు ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన సెంటర్కి వచ్చిన వ్యక్తులకు వారు ఒక ప్రాణాహుతి అనే ఒక ప్రసారాన్ని మన శరీరంలోకి ఇమిడ్చి వారిని ఒక ఆధ్యాత్మికవేత్తలుగా, ఒక సంపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దే సెంటర్కు మనం రావడం జరిగింది. సో ధ్యానం చేసినట్లయితే ఒక మనిషి పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఆరోగ్యంతో పాటు ఆనందమయ జీవితం గడుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఒక హెల్ప్ చేయాలనే భావన కొద్దీ, ఇతరుల పట్ల ద్వేషము, అసూయ ఇలాంటివి కూడా రాకుండా ఒక మంచి వ్యక్తిగా పరిపూర్ణంగా తయారవుతారని ఇక్కడ ఉన్నటువంటి గురుగారు మనకు వివరించారు. కెమెరామెన్ రవితో సతీష్, సుమన్ టీవీ, రాజన్న సిరిసిల్ల.